our next topic is motion in a plane. What is the acceleration of a projectile at the top of its trajectory? At the top of its trajectory, acceleration is 9.8 meters per second square. The direction of acceleration is vertically downwards. Positive value తీసుకున్నాం కదండి, so the acceleration is downwards అన్నమాట. Two forces of magnitude 3 units and 5 units act at 60 degrees with each other. What is the magnitude of their resultant? చూడండి మన magnitude formula ఏంటి? R equal to square root of p square plus q square plus 2pq cos theta. Here p is the magnitude direct ఇచ్చేసాడు 3 and q equal to 5 and angle is 60 degrees. That means cos theta. Cos 60 అంటే ఎంతమ్మా? 1/2. Substitute R equal to n root of p అంటే 3 square plus 5 square plus 2 into 3 into 5 into 1/2. 2 cancel అయిపోయింది కదా. సో R equal root of 3 square అంటే 9 plus 25 plus 3 5s are 15 అనమాట. ఓకే, సో ఇది మొత్తం ప్లస్ చేసేంత రూట్ 49, 25 15 40, 40 plus 9 49, దెన్ 7 అనమాట. ఆర్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 7 యూనిట్స్ అనమాట. ఓకే, సో వెన్ టూ right angled vectors of magnitude 7 units and 24 units combined, what is the magnitude of their resultant? సేమ్ ఇది కూడా అంతే, యాజ్ ఇట్ ఈజ్. పీ వాల్యూ ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, తీటా ఇచ్చాడు. కాస్ 90 ఎంతమా? 0 అయిపోతుంది. సో పీ వాల్యూ ఎంత? 7 స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్ ఇంటూ 0. 27 స్క్వేర్ అంటే ఎంత? 49. 24 స్క్వేర్ అంటే ఎంత? 5 76. రూట్ 65. రూట్ 65 అంటే ఎంతమ్మా మనకి? 25 యూనిట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి if modulus a plus b equal to modulus a minus b, then what is the angle between a bar and b bar? సో ఫస్ట్ మాడ్యులస్ ఏ ప్లస్ బి అండ్ మాడ్యులస్ ఏ మైనస్ బి అంటే ఏంటో రాయాలి. మాడ్యులస్ ఏ ప్లస్ బి అంటే ఏంటన్నా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. మాడ్యులస్ ఏ మైనస్ బి అంటే ఏంటన్నా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. రెండింటిని స్క్వేరింగ్ చేయండి అన్న. స్క్వేరింగ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ 2ab కాస్ థీటా, ఈ ప్లస్ ఇదేంటి? ప్లస్ 2ab కాస్ థీటా. టోటల్ ఏమవుతాయి మనకి? 4ab కాస్ థీటా అవుతుంది అనమాట. ఇటువైపు ఏముంది? 2ab కాస్ థీటా ఉంది కదా, ఈక్వల్ టు మైనస్ 2ab కాస్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 4ab కాస్ థీటా అనమాట. సో కాస్ థీటా ఈక్వల్ టు 0. థీటా అప్పుడు ఎంత అవుతుంది? 90 degrees. హెన్స్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 90 degrees అనమాట. ఓకే, ఇఫ్ p ఈక్వల్ టు సంథింగ్, q ఈక్వల్ టు ఇది, ఫైండ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ p ప్లస్ q. ఇలా ఇచ్చినప్పుడు 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి నాని అంటే p ప్లస్ q చేయాలి కదా. p బార్ ప్లస్ q బార్ ఈక్వల్ టు 2i ప్లస్ 4i 6i ప్లస్ 4j ప్లస్ 4j 8j ప్లస్ 14k ప్లస్ 10k 24k. సో మాడ్యులస్ అడుగుతున్నాడు కదా, మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్. టోటల్ రూట్ 676 విచ్ ఈజ్ ఈక్వల్ టు 26 యూనిట్స్ అనమాట. నెక్స్ట్, if a equal to I plus j, what is the angle between vector a bar with x axis? ఇది చాలాసార్లు అడిగాను నాన్న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. కంపేరింగ్ ద వెక్టర్ I bar plus j bar with xi plus yj, we get x ఈక్వల్ టు ఎంత ఇక్కడ ఉన్నట్టు? 1 ఉన్నట్టు. y ఈక్వల్ టు ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. అంటే ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కదా మ్యాగ్నిట్యూడ్, అప్పుడు 1 ఉన్నట్టు అనమాట. ఫార్ములా అప్లై చేయండి. tan theta ఈక్వల్ టు y బై ఎక్స్. y అంటే 1, x అంటే 1. సో tan theta ఈక్వల్ టు 1 అంటే theta ఎంత అవ్వాలి అప్పుడు? 45 degrees అనమాట. tan theta ఈక్వల్ టు 1 అంటే 45 degrees. So the vertical component of a vector is equal to its horizontal component. What is the angle made by the vector with x-axis? Let theta be the angle made by the vector r with x-axis. Vertical component of r అంటే vertical horizontal తెలుసు కదండి. హారిజంటల్ కాంపోనెంట్ ని కాస్ తో మెన్షన్ చేస్తాం, వర్టికల్ కాంపోనెంట్ ని సైన్ తో మెన్షన్ చేస్తాం. సో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ r అంటే ఏమొస్తుంది? r sin theta. అండ్ హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ r అంటే r cos theta. సో r cos theta ఈక్వల్ టు r sin theta. రెండు ఈక్వల్ అంటున్నాడు కదా, ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. కాస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు 1 అంటే టాన్ థీటా. టాన్ థీటా ఈక్వల్ టు 1 అంటే దాని నుంచి థీటా ఈక్వల్ టు హౌ మచ్ నాని? 45 degrees అనే కదా, అదనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంపీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనమాట. ఎంపీ ఆఫ్ ఫ్లూయిడ్స్లో వై లిక్విడ్ డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. రెయిన్ డ్రాప్స్ అండ్ వాటర్ బబుల్స్ ఆర్ స్పెరికల్ ఇన్ నేచర్ ఫర్ ఎ గివెన్. చూడండి నాన్న, డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి నాన్న? ఆ సర్ఫేస్ ఏరియాలో ప్రొడ్యూస్ అయ్యే టెన్షన్ని సర్ఫేస్ టెన్షన్ అని అంటాం అనమాట. ఓకే, సో రెయిన్ డ్రాప్స్ అండ్ వాటర్ బబుల్స్ ఆర్ స్పెరికల్ ఇన్ నేచర్. ఫర్ ఎ గివెన్ వాల్యూమ్ స్పియర్ హ్యాస్ మినిమం సర్ఫేస్ ఏరియా. సో లిక్విడ్ డ్రాప్స్ ఎట్ ఏ స్పెరికల్ షేప్. నెక్స్ట్, మెన్షన్ ఎనీ 2 examples that obey Bernoulli's theorem and justify them. Examples: aeroplane, wings blowing of paper on the table, house roofs during heavy winds.
So when a fan is switched on, papers on the table will be blown off. The velocity of air on the paper increases due to fan and hence pressure difference arises. This causes dynamic lift. అంతే కదా నా పేపర్ ఇక్కడ పెట్టాను, ఇప్పుడు ఫ్యాన్ వేసాను అనుకో పేపర్ ఏమవుతుంది, బ్లో అవుతుంది కదా. ఎందుకనంటే దెర్ ఈజ్ ఏ ప్రెషర్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ టూ arises. This causes dynamic lift అనమాట. During heavy winds, house roofs are blown off when the velocity of wind is greater than rooftop than inside the house. This pressure difference causes the dynamic lift and hence the roof is blown off. Inside ki outside ki pressure difference kanaka adjust అయితే అదే చెప్తుంది. బెర్నౌలియస్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద ప్రెషర్ డిఫరెన్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనమాట. వెన్ వాటర్ ఫ్లోస్ త్రూ ఏ పైప్, విచ్ ఆఫ్ ద లేయర్ మూవ్స్ ఫాస్టెస్ట్ అండ్ స్లోయెస్ట్? ద మిడిల్ సెంట్రల్ లేయర్ మూవ్స్ ఫాస్టర్. ఈసారి అబ్జర్వ్ చేయండి, వాటర్ పైప్లోంచి వాటర్ వస్తున్నప్పుడు ఏ లేయర్, మిడిల్ దా లేకపోతే సైడ్స్లో ఉన్న లేయర్లోంచి మనకి ఫోర్స్గా వాటర్ వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. వీడేం చెప్తుండు, మిడిల్ సెంట్రల్ లేయర్ అని చెప్తుండు. సో ద అవుటర్ వాటర్ లేయర్స్ విచ్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద వాల్స్ ఆఫ్ ద పైప్స్ మూవ్. నెక్స్ట్, వాట్ ఆర్ ద వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అండ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్? వాట్ డూ దే డూ? ఏం చేస్తాయి వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్? వాటర్, మీకు ఆల్రెడీ తెలుసు కదా మనకి వాటర్ ప్రూఫింగ్ వాచెస్ ఉంటాయి, బ్యాగ్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు. అంటే వాటర్ ప్రూఫింగ్ అంటే ఏంటన్నా, రెయిన్ కోట్స్ ఇవన్నీ వాటర్ ప్రూఫింగ్. వాటర్ పడినా కూడా వాటి మీద ఏమీ కాదు. ఇప్పుడు షర్ట్స్ కూడా వచ్చినాయి మనకి వాటర్ ప్రూఫింగ్, కాఫీ ప్రూఫింగ్ షర్ట్స్ కూడా వచ్చినాయి కదా. వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ ఆర్ ద మెటీరియల్స్ విచ్ ఇంక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ వెన్ దే ఆర్ యాడెడ్ టు వాటర్. దే డోంట్ పెనట్రేట్ త్రూ క్లాత్, రెయిన్ కోట్, ఫ్యాబ్రిక్ అనమాట. సో ఏం చేస్తుంది అన్న, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది డిక్రీజ్ చేస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవటం వల్ల ఆ వాటర్ డ్రాప్ అనేది దాని మీద పడినా, కాఫీ పడినా, షర్ట్ని ఇట్లా దులిపితే ఏమైపోతుందంట, పోతుంది అనమాట. సో వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ ఏం చేస్తే ఆర్ ద మెటీరియల్స్ విచ్ డిక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ వెన్ దే ఆర్ యాడెడ్ టు వాటర్. దే ఈజీలీ పెనట్రేట్ త్రూ క్లాత్. అంటే ఏంటి దానికి ఎగ్జాంపుల్, సోప్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ అండ్ డయింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ అనమాట. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బొరేటర్ ఆఫ్ ఎ ఆటోమొబైల్? బెర్నౌలియస్ ప్రిన్సిపల్ వర్క్స్ బిహైండ్ ద కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్. ఇది మెయిన్ నాన్న, ఇది ఒక్క పాయింట్ రాసినా కూడా మీకు 2 మార్క్స్ పడిపోతాయి. So the carburetor of automobile contains a nozzle through which air flows with a high speed. The pressure is then lowered at the narrow neck and the petrol is sucked up in the chamber. It provides the correct mixture of air to fuel necessary for combustion. ఈ పాయింట్ మీకు అర్థమైతే రాయండి, లేకపోతే లీవ్ చేసేయండి. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బెర్నౌలియస్ ప్రిన్సిపల్ అని రాస్తే చాలు నాన్న, 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, డిఫైన్ యావరేజ్ ప్రెషర్, మెన్షన్ ఇట్స్ యూనిట్ అండ్ డైమెన్షన్ ఫార్ములా. ఈజ్ ఇట్ ఏ స్కేలార్ ఆర్ ఏ వెక్టర్? యావరేజ్ ప్రెషర్ అంటే ఏంటన్నా, ప్రెషర్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా జనరల్గా. సో ద నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ద యావరేజ్ ప్రెషర్. యావరేజ్ ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఎస్ఐ యూనిట్ ఫోర్స్కి ఏంటన్నా న్యూటన్, ఏరియాకి ఏమొస్తుంది మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ న్యూటన్ మీటర్ -2 అని కూడా రాయొచ్చు. పాస్కల్ అని కూడా అంటారు దీన్నే. డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి ml power -1 t power -2. సో ఇట్స్ ఏ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ విస్కాసిటీ. వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్? విస్కాసిటీ అనేది ఏంటన్నా, ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ విచ్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద డిఫరెంట్ లేయర్స్ ఈజ్ కాల్డ్ ద విస్కాసిటీ. విస్కాసిటీ అంటే ఏంటన్నా, విచ్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ వాటర్ మిక్స్ చేస్తే ఎలా వస్తుంది, దే ఫార్మ్ 2 డిఫరెంట్ లేయర్స్ కదా. దట్ ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ ఏ విస్కాసిటీ అంటాం. ఎస్ఐ యూనిట్స్ ఏంటి, పాస్కల్ కానీ న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ కానీ. డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి ml power -1 t power -1. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్? Angle of contact అంటే ఏంటన్నా, when a solid body is dipped in a liquid, the angle between solid surface and the tangent drawn to the liquid surface at the point of contact inside the liquid is called the angle of contact. For pure water and glass, angle of contact ఎంతనా 0. అదే మెర్క్యూరీ తీసుకుంటే 140 degrees అనమాట. సో వాట్ ఈస్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే ఇట్ ఈస్ ద డైనమిక్ లిఫ్ట్ అరైజ్డ్ డ్యూ టు స్పిన్నింగ్ ఆఫ్ ఏ మూవింగ్ బాల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మ్యాగ్నస్ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి, గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ద లిక్విడ్ డ్రాప్. ఇది ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ నాన్న, ఇది ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇది కూడా ఈ మూడిట్లో నుంచి 1 కంపల్సరీగా అడిగే 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. లిక్విడ్ డ్రాప్ ఇన్ ఎయిర్ కంటైన్స్ ఓన్లీ 1 ఇంటర్ఫేస్. హెన్స్ ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఎ లిక్విడ్ డ్రాప్ ఈజ్ P ఇన్సైడ్ మైనస్ P అవుట్ సైడ్. సో 2T/R. T అంటే ఇక్కడ ఏంటన్నా మనకి P ఇన్సైడ్ మైనస్ వేర్ R ఇస్ ద రేడియస్ ఆఫ్ ద లిక్విడ్ డ్రాప్. T అంటే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్ ఇన్ ఎయిర్ ఇంటర్ఫేస్ అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది 2T/R కదా. ఇదేంటిది, దేని మధ్యలో, ఎక్సెస్ ప్రెషర్ ఇన్ లిక్విడ్ డ్రాప్. అదే ఎక్సెస్ ప్రెషర్ ఇన్ సోప్ బబుల్ ఇన్ ఎయిర్ అనుకోండి, ఎక్సెస్ ప్రెషర్ అంతా 4T/R. T సర్ఫేస్ టెన్షన్, R ఇస్ రేడియస్. ఇది వచ్చేసి ఎందులోనన్నా, ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ద లిక్విడ్, ఇది కూడా 2T/R. సో ఎక్సెస్ ప్రెషర్ ఇన్ లిక్విడ్ డ్రాప్, ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఎయిర్ బబుల్ 2T/R.
సోప్ బబుల్ తీసుకుంటేనే 40/R. ఈ 3 క్వశ్చన్స్ నుంచి 1 కంపల్సరీ. సోప్ సపరేట్ కాబట్టి సోప్ బబుల్ ఒకటి 40/R, రిమైనింగ్ ఏదైనా కూడా 2T/R అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డిస్టింగ్విష్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. హీట్ అంటే ఏంటంటే హీట్ ఈజ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ ఇన్ ఏ సిస్టమ్. టోటల్ అమౌంట్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ అంటే టెంపరేచర్ అనమాట. ఆ ఎనర్జీని హీట్ అని అంటాం అనమాట. టెంపరేచర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ థర్మల్ ఎనర్జీ. టెంపరేచర్ అనేది ఏంటి? ఆ థర్మల్ ఎనర్జీని మెజర్ చేసేది టెంపరేచర్ అనమాట. హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ పాట్ టు ద కోల్డ్ పాట్ విత్ ఇన్ ద సిస్టమ్. ఇక్కడ ఏమవుతుంది? హీట్ అనేది ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి అవుతుంది? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. టెంపరేచర్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ హాట్ పాట్ టు ద కోల్డ్ పార్ట్, అంతే కదండి. సిజిఎస్ యూనిట్ వచ్చేసి హీట్కి కెలోరీ, ఎస్ఐ యూనిట్ జౌల్. సిజిఎస్ యూనిట్ ఫర్ టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్, ఎస్ఐ యూనిట్ కెల్విన్. సో హీట్ని కెలోరీమీటర్ని యూజ్ చేసి మెజర్ చేస్తాము, థర్మామీటర్ని యూజ్ చేసి టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్, వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ రైల్స్ ఆన్ ఏ రైల్వే ట్రాక్. A small gap is left behind the ends of the successive rails on a railway track. To escape is allow linear expansion of rails in summer. అబ్జర్వ్ చేస్తే రైల్వే ట్రాక్స్ మధ్యలో గ్యాప్స్ ఎందుకనంటే ఆన్ హాట్ డేస్, అంటే సమ్మర్లో మనకి చాలా హాట్ ఉంటుంది కదా నాన్న, అవేమవుతాయి? ఎక్స్పాండ్ అయినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరగకుండా ఆ గ్యాప్స్ అనేదాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. సో వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ రూమ్స్ జస్ట్ బిలో ద రూఫ్. వై? హాట్ ఎయిర్ హ్యాస్ లెస్ డెన్సిటీ, సో ఇట్ మూవ్స్ అప్వర్డ్స్ డ్యూ టు కన్వెన్షన్. To escape this hot air out of the room, ventilators are provided just below the roof. ఏమవుతాయి నాన్న? డెన్సిటీ అనేది లెస్ కాబట్టి అవి దాని రూమ్ నుంచి బయటికి పోవడానికి మనకి ఈ వెంటిలేటర్స్ అనేదాన్ని యూజ్ చేస్తారనమాట. సో ద రూఫ్ ఆఫ్ బిల్డింగ్స్ ఆర్ ఆఫెన్ పెయింటెడ్ వైట్ డ్యూరింగ్ సమ్మర్. వైట్ తెలుసు కదండి, ఇవి బిల్డింగ్స్ అన్ని మనకు ఎంత వేడిగా ఉందని చెప్పి వైట్ పెయింట్ వేయించుకుంటూ ఉంటాం మన సమ్మర్లో. ఎందుకు వేయించుకుంటానా అని అంటే వైట్ పెయింట్ ఈజ్ ఏ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్, గుడ్ రిఫ్లెక్ట్ ఈజ్ ఏ బ్యాడ్ అబ్జర్వర్ ఆఫ్ హీట్. రిఫ్లెక్షన్ అన్న గుడ్ అబ్జర్వర్ అన్న సేమ్. హీట్ని ఏం చేస్తుంది? ఆ వైట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. అందువల్ల మనకి పైన వైట్ పెయింట్ వేసుకోవడం వల్ల కింద మనకు హోమ్లో ఎలా ఉంటుంది అని అంటే కూల్గా ఉంటుంది. సో రూఫ్ ఆఫ్ బిల్డింగ్ దట్ ఆర్ పెయింటెడ్ వైట్ టు కీప్ కూల్ డ్యూరింగ్ సమ్మర్ అనమాట. వాట్ ఈస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ వార్మింగ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ద థర్మల్ రేడియేషన్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ అబ్జార్బ్డ్ బై అట్మాస్ఫియర్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ రేడియేటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేయడాన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటాం. ఇది ఇట్ విల్ బి డన్ ఇన్ అట్మాస్ఫియర్ అనమాట. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ అండ్ ప్రొజెక్టెడ్ ఇంక్రీజెస్ ఇన్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ ఓషన్స్. దిస్ ఈజ్ ద గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్, స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. నేమ్లోనే ఉంటుంది, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఇట్ స్టేట్స్ దట్ ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఆఫ్ ఎ హాట్ బాడీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ బిట్వీన్ ద బాడీ అండ్ ఇట్స్ సరౌండింగ్స్. చూడన్నా, సింపుల్గా చెప్పాలి అంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఇప్పుడు మమ్మీ మీకు మార్నింగ్ మిల్క్ ఇచ్చింది, కాఫీ ఇచ్చింది లేదా మిల్క్ ఇచ్చింది. మీరు ఏం చేస్తారు? టైం అయిపోతుంది, అది వేడిగా ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఒక టేబుల్ మీదో లేదా మంచం మీదో ఎక్కడో పెడతారు. పెట్టి కొంచెం సేపు మీరు రెడీ అయ్యి వచ్చిన తర్వాత తాగుతారు కదా, అప్పటికే అదేమవుతుంది? కాఫీ కప్లో ఉన్న కాఫీ కూల్ అవుతుంది. ఆ కాఫీ కప్ పెట్టిన ప్లేస్ ఏమవుతుంది? వేడిగా అవుతుంది. అంటే ద హీట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ద కోల్డ్ బాడీ. దట్ ఈజ్ నోన్ యాజ్ ద న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటాం అనమాట. What is specific gas constant? Is it same for all gases? It is the universal gas constant per unit mass. అంటే ఫార్ములా ఏంటి? స్మాల్ ఆర్ ఈక్వల్ క్యాపిటల్ ఆర్ బై ఎం అనమాట. నో, ఇట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ ఆల్ గ్యాసెస్. వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్? రాయన్న సిజిఎస్ యూనిట్, ఎస్ఐ యూనిట్, డైమెన్షన్ ఫార్ములా. కెన్ ఏ సబ్స్టెన్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్? ఎస్, సమ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్. వాట్ ఆర్ దోస్? క్యాస్ట్ ఐరన్, రబ్బర్, టర్పంటైల్ అనమాట. దీస్ ఆర్ ద questions. Next, when utensils are coated black, why the bottom of the utensils are made of copper? ఇప్పుడు ఇంట్లో మన మమ్మీ యూజ్ చేసేవన్నీ కూడా ఈ కాపర్ మెటీరియల్సే ఉంటాయి. అంటే బ్లాక్ కోటెడ్ కాపర్స్ మెటీరియల్సే మనం ఇంట్లో వంట చేసుకుంటానికి వాడుకుంటున్నాం, అవునా కదా? నాన్ స్టిక్ తవాస్ ఇవన్నీ వింటున్నారా? ఇండక్షన్ స్టవ్ మీద వాడేవి, ఇంట్లో గ్యాస్ పే మీద వాడేవన్నీ కూడా మనకి నాన్ స్టిక్ తవాసే. వాటిని కాపర్ మెటీరియల్తో చేస్తారనమాట, బ్లాక్ కోటెడ్ కాపర్తో అనమాట. సో బ్లాక్ బాడీస్ ఆర్ ఏంటన్నా? good absorbers of heat అనమాట. సో black coated utensils absorb heat quickly. Copper is a good conductor of heat. So copper bottom utensils absorb heat slowly. Hence it promotes the distribution of heat over the bottom of the vessel for uniform cooking. సో ఈ నాన్ స్టిక్ తవాస్ యూజ్ చేయడం వల్ల కాపర్ అనేది ఏం చేస్తుంది? గుడ్ అబ్జార్బర్ అండ్ ఇటు అది ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తుంది అనమాట హీట్ని. ఏది? త్రూ ఓవర్ ద వెసల్. అలా స్ప్రెడ్ చేయడం వల్ల కుక్ అనేది ఎలా అవుతుందంటే ఈక్వల్గా అవుతుంది. మధ్యలోనే మంట వచ్చింది అనుకో, అటు సైడ్ ఇటు సైడ్ అట్లాగే ఉంటుంది. మధ్యలో ఏమైపోద్ది?
మాడిపోతుంది కదా. సో అలా కాకుండా ఈ బ్లాక్ కోటెడ్ బ్లాక్ యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవడం వల్ల కిచెన్లో మనకి ఫుడ్ అనేది మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇట్స్ ఏ గుడ్ అబ్జార్బర్ ఆఫ్ హీట్ అనమాట. స్టేట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అనగానే మీకు ఏం గుర్తు రావాలి? లాంబ్డా ఎమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/T. అంటే ద వేవ్ లెంత్ ఫర్ విచ్ ఎనర్జీ is maximum is inversely proportional to the absolute temperature. So lambda m is proportional to 1/T అంటే lambda m into T equal to constant, and its constant value is 2.9 into 10 to the power of -3 అనమాట. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ కైనెటిక్ థియరీ. కైనెటిక్ థియరీ చెప్తే మనకి 2 మార్క్స్ కంప్లీట్ అయిపోతాయి. సో స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా మీకు ఆల్రెడీ మీరు కెమిస్ట్రీలో నేర్చుకున్నారు. వాట్ ఈస్ చార్లెస్ లా, వాట్ ఈస్ బాయిల్స్ లా. ఒక్కటే కన్ఫ్యూజ్ అవుతారు. చార్లెస్ లా అంటే ఏంటి, బాయిల్స్ లా అంటే ఏంటి. ఫస్ట్ మనకి బేసిక్ లా వచ్చేసి బాయిల్స్ లా. బాయిల్స్ లా అంటే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, ద ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం? మీకు జనరల్ ఈక్వేషన్ తెలుసు, పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఫార్ములా ఉంది కదా మనకి. సో పివి వస్తుందని అంటే వి అనేది ఏంటి మనకి డినామినేటర్లో ఉండాలి, పి పక్కకి వి రావాలంటే. సో పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి అనమాట. Pressure P is inversely proportional to its volume at constant temperature. Thus, P is proportional to 1/V. PV equal to constant. In this boils law, the temperature remains constant. అదే చార్లెస్ లా కన్సిడర్ చేసామనుకున్నానా, ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా పెడతాము, వాల్యూమ్కి టెంపరేచర్కి మనం రిలేషన్ చేస్తాం. ఎలాగా? వాల్యూమ్ V is directly proportional to its absolute temperature at constant pressure for a given mass. Volume is proportional to T or V/T equal to constant అనమాట. నెక్స్ట్ ఇవి రెండు ఇంపార్టెంట్ నాన్న. స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ అంటే ఏం లేదన్న, ద టోటల్ ప్రెషర్ ఆఫ్ ద సిస్టమ్ విల్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ప్రెషర్స్ ఇన్ దట్ సిస్టమ్ అనమాట. దాన్ని డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ అని అంటాం అనమాట. డిఫైన్ మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఇట్ ఈస్ ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఎ మాలిక్యూల్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. ఇన్ బిట్వీన్ కొలిజన్స్ ది ట్రావెలింగ్ పాత్ అనమాట. దాన్నే ఏమంటాం? యావరేజ్ మీన్ ఫ్రీ పాత్ అని అంటాం. వెన్ డస్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ ఎన్ ఐడియల్ గ్యాస్. ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఎప్పుడైనా సరే. హై ప్రెషరా, లో ప్రెషరా, హై టెంపరేచర్ అంటే హీట్ మనకి ఎక్కువ ఉంటుందిగా బాడీలో, అందుకే లో ప్రెషర్ హై టెంపరేచర్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఎట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ యాజ్ అ రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ ఎ ఐడియల్ గ్యాస్ అనమాట. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ గ్యాస్ మాలిక్యూల్? ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఇస్ P ఈక్వల్ టు 1/3 nm/v². సో ఇక్కడ n అంటే ఏమొస్తుంది? మళ్ళీ క్యాపిటల్ N/V సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ ఏం చేసా? 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసా. యాజ్ ఇట్ ఈస్ ఇదే ఈక్వేషన్ కదా. సో 2/3 ఇంటూ ½ mv² ఇంటూ ఈ n/v ఈక్వల్ టు 2/3 ఇంటూ ½ mv² అంటే ఎంత? కైనెటిక్ ఎనర్జీ E బై V అనమాట. సో thus the pressure exerted by a gas is numerically equal to 2/3 of the kinetic energy of the molecule present per unit volume of the gas అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్ 3 times. వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్? మీకు ఇక్కడ రిలేషన్ తెలవాలి. ఏమంటుండు? 3 times ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. T2 ఈక్వల్ టు 3T1. విల్ హ్యావ్ ద ఫార్ములా RMS వెలాసిటీ C ఈజ్ ప్రపోర్షనల్ టు √T. C1/C2 ఈక్వల్ టు √T1/T2. RMS గ్యాస్ మాలిక్యూల్కి ఏంటన్న ఫార్ములా √3RT/m. సబ్స్టిట్యూట్ చేయండి. C1/C2 ఈక్వల్ టు √T1 ఇదంతా T2 అంటే 3T1. T1 cancel. C2 equal to √3C1. So the RMS velocity of the gas molecule becomes how many times? √3 times of initial RMS velocity. Increase in RMS velocity of the gas molecule is C2 minus C1. C2 ఎంత వచ్చింది? √3C1 minus C1. అంటే 1.732 C1 minus C1. సో 1.732లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 0.732. సో పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు? C2 మైనస్ C1/C1 ఇంటూ 100 చేస్తే 73.2% అనమాట. నెక్స్ట్, ప్రెషర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద కంటైనర్. ఎక్స్ప్లెయిన్ ద ప్రెషర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ ద కంటైనర్. ఫార్ములా వచ్చేసి P ఈక్వల్ టు 1/3 mv². ద అబోవ్ ఎక్స్ప్రెషన్ డస్ నాట్ కంటైన్ ఏరియా. సో ప్రెషర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద కంటైనర్. అంతే కదండి, మన ఫార్ములానే P ఈక్వల్ టు 1/3 mv². M అంటే మాస్, V అంటే వాల్యూమ్. అందులో ఏరియా ఎక్కడ వచ్చిందండి? సో దాని మీద ఇది డిపెండ్ అయ్యి లేదు. నెక్స్ట్, నేమ్ 2 ప్రామినెంట్ ఫినామినా విచ్ ప్రొవైడ్ కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ మాలిక్యులర్ మోషన్. ఏంటవి? డిఫ్యూజన్ ఒకటి, బ్రౌనియన్ మోషన్ ఒకటి. ఇవి రెండే మనకి మాలిక్యులర్ మోషన్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాయి. నెక్స్ట్, హౌ డస్ కైనెటిక్ థియరీ జస్టిఫై అవగాడ్రోస్ హైపోథెసిస్ అండ్ షో దట్ అవగాడ్రో నెంబర్ ఇన్ డిఫరెంట్ గ్యాసెస్ ఈజ్ సేమ్? కన్సిడర్ సేమ్ వాల్యూ ఆఫ్ P, V and T అంటే ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. R ఈజ్ ఏ universal gas constant. It's a constant value throughout the universe. Its value is same, which is also same for different gases. Then it follow from N equal to PV by RT that N is same for different gases. ఇది నానా
మన విఎస్ఏక్యూస్ ఫర్ ఫస్ట్ ఇయర్స్. నేను ఈ పీడిఎఫ్ మొత్తం నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఏదైనా డౌట్ ఉంటే చూసుకోండి. రేపే మీకు ఫస్ట్ ఇయర్స్కి ఎగ్జామ్ కాబట్టి బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. థ్యాంక్ యూ గాయస్.